నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తొలి అర్ధ సంవత్సరం రెండవ త్రైమాసికం ఫలితాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వృద్ధి రేటు లేకపోవడం వల్ల 76,195 కోట్ల ఆదాయం కోల్పోయామని వ్యాఖ్య. గత 18 నెలల్లో ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నామన్న మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి. ప్రజలు సంతృప్తిగా ఉన్నారని వెల్లడి. పంచాయతీరాజ్ కేక ఉద్యోగులతో మాట మంత్రి కార్యక్రమాన్ని నిర్వహించనున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అవినీతికి తావు లేకుండా గ్రామ స్థాయిలో పారదర్శకంగా ఉద్యోగులంతా సహకరించాలని పిలుపు. గతంలో 5 ఏళ్ల పాటు అభివృద్ధి ఆగిపోయిందని, ఆదాయం తగ్గిపోయిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రస్తుతం ఓవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలు నడిపిస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం కేంద్ర పథకాల్లో అవకతవకలకు పాల్పడిందని, కేంద్ర నిధులను ఇతర పథకాలకు మళ్లించిందని అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ, అదేవిధంగా కక్షపూరిత రాజకీయాలతో గత పాలకులు ప్రజాధనాన్ని నష్టం చేశారంటూ ధ్వజమెత్తారు. 2024-19 మధ్య 13.5% ఉన్న వృద్ధి రేటు 2019-24 మధ్య కాలంలో 10.32% పడిపోయిందని తెలిపారు. గత ప్రభుత్వం వారసత్వంగా ఇచ్చి వెళ్లిన 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించడానికే ఎక్కువ సమయం పడుతుందని అన్నారు. జనవరి 1 నాటికి ఎక్కడ చెత్త లేకుండా చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామంటూ వెల్లడించారు. ఇది 14-15 బైఫర్కేషన్ అయ్యింది రాష్ట్రం. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ 5 ఏళ్లు అధికారంలో ఉన్నాం. 14 నుంచి 18 వరకు 14, 15, 18, 19. ఆ రోజు మీరు చూస్తే నేను ఆ ఫిగర్స్ అన్నిటి పోవడం టైం అవుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఆవరేజ్ జిఎస్టిపి గ్రోత్ రేట్ 13.5%. అందులో ఆల్ ఇండియా లెవెల్లో 4.45% కాంట్రిబ్యూషన్ షేర్ వచ్చి మంది 4.45, 4.21 నుంచి పెంచుకుంటూ 4.5 వరకు 4.5కి వెళ్ళాం. ఇక్కడికి వచ్చే కొందికి ఆల్ ఇండియా లెవెల్ 10.98 పెరిగారు. 10.98 పెరిగినా దాన్ని కాంపన్సేట్ చేసి దగ్గర 3% పైన 2.7% మనం హైయర్ గ్రోత్ తీసుకొచ్చాం. ఇక్కడికి వచ్చే కొందికి ఆవరేజ్ అగైన్ 19, 20, 23, 24 అక్కడ 11.14 ఉండేది. ఏ రీజన్ తో పడిపోయిందో 5.94 పడిపోయింది. మొత్తం ఓవరాల్ గా చూసే కొందికి 10.32కి తగ్గిపోయారు. అదే సమయంలో ఇక్కడ 10% ఆల్ ఇండియా గ్రోత్ రేట్. దీనికి దానికి ఓన్లీ 0.32నే డిఫరెన్స్. ఇక్కడికి మళ్ళీ 24-25 ఇప్పుడు వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ 9-10 నెలలు మేము అధిక 9 నెలలే ఉన్నాం. 12.02కి పెంచాం. మళ్ళీ ఆల్ ఇండియా లెవెల్లో 9.8 అక్కడ వచ్చింది. ఇక్కడ 12.02 అంటే దగ్గర 3.10, 2.02 వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు మనది కాంట్రిబ్యూషన్ 1.19, ఆల్ ఇండియా లెవెల్లో 3.91 US డాలర్స్. ఈ రోజు యుఎస్డి ఐఎన్ఆర్ వేసుకుంటే 84.5ని వేసుకుంటే ది క్యాలిక్యులేషన్. ఇక్కడ మీరు చూసినప్పుడు ఇక్కడ డిఫరెన్స్ మీరు చూస్తే క్లియర్ కట్ గా 13.5, 10.32 దగ్గర 3.03 డిఫరెన్స్. 3.03 డిఫరెన్స్ ఉంది. ఇంకా ఎక్కువ 3.23 ఆ డిఫరెన్స్ కనపడుస్తుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 18 నెలల కాలంలో అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను, అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి అసత్య ప్రచారాలు చేయడం సరైనది కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థలు పూర్తిగా సర్వనాశనం చేయడమే కాకుండా వ్యవస్థలను దోచుకు తిన్నారని ఆరోపించారు. పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం సన్నిధిలోని పారకామణి కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి తన వ్యక్తులను కాపాడుకోవడం కోసం చిన్న కేసుగా చిత్రీకరించడం సరికాదని, ఈ కేసు వ్యవహారంలో కూటమి ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్తుందని చెప్పారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఇప్పటికే సుమారు 18 నెలలైంది. ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు సంక్షేమ అభివృద్ధి ఫలాలు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అందుతూ ఉన్నాయి. కేవలం 11 సీట్లకే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి పార్టీ గతంలో చేసిన పాపాలకు ఈరోజు కూడా ఆ పాపాలు వాళ్ళ వెంటాడుతున్నాయి. ఆ పాపాల నుంచి బయటకు వచ్చేదానికి ఈరోజు ఆపసోపాలు పెట్టి వాళ్ళు పడుతున్న కష్టాలు చూస్తే మాకే బాధేస్తూ ఉంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో చేసిన తప్పులు, తప్పిదాలు ఒక్కొక్కటిగా ఈరోజు బయటకు వస్తుంటే ఈరోజు ఏం చేయలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉండి నెలకొక్కసారి కూడా ఒక ప్రతిపక్ష నాయకుని హోదాలో
పాత్రికేయులు అలాగే మీడియా సోదరుల ముందరకు వచ్చి మాట్లాడలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే ఒకసారి మీరంతా గమనించాల. జీవితాంతం నేను ముఖ్యమంత్రిగా ఉంటా, నా పటం ఇంట్లో పెట్టుకోండి అని చెప్పిన వ్యక్తి ఈరోజు ప్రతిపక్షానికి కూడా పనికి రాకుండా ఈరోజు పాలకపక్షం ఏదైతే ఉందో అది చేస్తున్న మేలును కూడా ప్రజలను మైమరిపించే విధంగా చేస్తున్నారంటే మీరు ఒకసారి గుర్తించవలసిందిగా కోరుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు నేను చెప్తున్న విషయం, కలియుగ వెంకటేశ్వరుడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికే కాదు ప్రపంచానికి భగవంతుడైన వెంకటేశ్వర స్వామి దగ్గర పనిచేస్తూ మీ హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పరకామణిలో దొంగతనం చేస్తూ సీసీ కెమెరాలకు పట్టుబడిన వ్యక్తిని కూడా ఈరోజు వెనకేసుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసి ఎవరైతే భగవంతుని దగ్గర తప్పు చేసి అతనే ఈరోజు ప్రజల ముందరకు వచ్చి అయ్యా నేను చేసింది తప్పు, ఈ భగవంతుడు నాకు శిక్ష వేస్తున్నాడు, నేను చేసింది తప్పు, నా యావది ఆస్తిలో 90% నేను ఈ భగవంతునికి రాసిస్తాను, నన్ను ఇప్పటికైనా క్షమించండి అని అతనే పశ్చాత్తాపంతో ఈరోజు ఉంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి చిన్న తప్పుకు ఈ ప్రభుత్వం ఇంత రాద్ధాంతం చేస్తుందని మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది అని మీకు తెలియజేసుకుంటున్నా. మేము జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం, మీ లెక్కలో చిన్న తప్పు అండి ఏంది, పెద్ద తప్పు ఏది అని అడుగుతున్నా. మీరు మీ బాబాయిని చంపిన వారిని ఈరోజు వెనకేసుకొని వస్తున్నారు. మీ కుటుంబంలోనే మీతో ఎవరైతే ఈరోజు ప్రయాణిస్తున్నారో ఆ కేసులో ముద్దాయిలుగా ఉంటూ సంవత్సరాలు జైల్లో ఉంటే కూడా ఈరోజు ప్రజలను మభ్యపెట్టే పరిస్థితిలో మీరున్నారు. ఈరోజు మీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీరు ఏ రంగంలో అడుగు పెట్టలేదు. ఆ రోజు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూములు వదలలేదు, ప్రకృతికి సహజంగా వచ్చిన వనరులు వదలలేదు, విద్యాలోకాన్ని వదలలేదు, లిక్కర్ను వదలలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క రంగంలో మీరు మీకు సంబంధించిన అనుయాయులు అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తూ వచ్చారు. ఈరోజు మీరు ఎవరిని రక్షించేదానికి ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. దీని వెనకాలైతే ఒక కుట్ర ఉంది. మీరు మొన్న ప్రెస్ మీట్ పెట్టిన క్షణాల్లోనే ఆ రోజు మీ సోషల్ మీడియా మీ వైసీపీ ప్లాట్ఫాముల్లో కూడా అవన్నీ ఆ మాధ్యమాల్లో అంతా బయటికి వస్తున్నాయంటే మీరు దీని మీద ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? మీరు చిన్న తప్పే అన్నారు. ఇంత చిన్న తప్పుకు మీరు హైపర్గా ఎందుకు రెస్పాండ్ అవుతున్నారో మాకు అర్థం కావడం లేదు. నేను ఒకటే చెప్తున్నా, ఆ రోజు రవికుమార్ అనే వ్యక్తి దోషిగా నిరూపమయ్యాడు. దీని మీద చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం దీని మీద పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా చాలామంది మనందరికీ తెలుసు, ఈ కేసులో ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లో ఒకరైన సిఐ సతీష్ ఎలా చనిపోయాడు, ఆయన ఆత్మహత్య ఒకసారి మీరు మీ మనస్సాక్షికి అడగాలి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఉద్యోగులతో నేరుగా చర్చించేందుకు సిద్ధమయ్యారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో పంచాయతీరాజ్ పిఆర్ గ్రామీణాభివృద్ధి ఆర్టీ శాఖల ఉద్యోగులతో మాటామంతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. గ్రామ స్థాయిలో అవినీతికి తావులేని పారదర్శకమైన పాలన అందజేసేందుకు ఉద్యోగులంతా సహకరించాలని ఈ సమావేశంలో ఆయన కోరనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంచాయతీరాజ్ శాఖలో సుమారు 10,000 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా గ్రామీణాభివృద్ధి శాఖలోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సైతం పదోన్నతులు, వేతనాల పెంపుతో పాటు ఇతర సంక్షేమ ప్రయోజనాలు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. నూతన సంవత్సర కానుకగా సంక్రాంతి నాటికి ఈ ప్రయోజనాలను వారికి అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సానుకూల పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న ఈ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ భేటీలో అన్ని కేడర్ల ఉద్యోగులతో పవన్ స్వయంగా మాట్లాడి గ్రామీణ ప్రజలకు మెరుగైన సేవలు అందజేయడానికి ఎలాంటి విధానాలు అవలంబించాలన్న దానిపై వారి అభిప్రాయాలు, సలహాలు తీసుకోనున్నారు. క్షేత్రస్థాయిలో పాలనను బలోపేతం చేయటమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి. స్క్రబ్ టైఫాస్ జ్వరాల నిర్ధారణ పరీక్షల నమూనాలను జ్వర పీడితుల్లో అవసరమైన వారి నుంచి పిహెచ్సిల స్థాయిలోనూ సేకరిస్తున్నట్లుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్ వెల్లడించారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కంటే మన రాష్ట్రంలో స్క్రబ్ టైఫాస్ పాజిటివ్ కేసులు తక్కువగా ఉన్నాయని తెలిపారు. పరీక్షలు విస్తృతంగా చేస్తున్నందువల్లే ఇవి ఎక్కువగా బయటపడుతున్నాయని చెప్పారు. స్క్రబ్ టైఫాస్ జ్వరాల నిర్ధారణ పరీక్షల నమూనాలను జ్వర పీడితుల్లో అవసరమైన వారి నుంచి పిహెచ్సిల స్థాయిలోనూ సేకరిస్తున్నట్లుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్
వీరపాండ్యన్ వెల్లడించారు. స్క్రబ్ టైఫాస్ జ్వరాలు సాధారణమైన వాటిలో ఒకటని తెలిపారు. స్క్రబ్ టైఫాస్ వల్లే మరణాలు జరిగినట్లుగా ఇప్పటి వరకు నిర్ధారణ జరగలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1566 స్క్రబ్ టైఫాస్ జ్వరాల కేసులు నమోదైనట్లుగా తెలిపారు. ఈ జ్వరం వచ్చి మరణించిన వారిలో 9 మంది ఉన్నా ఇవి దేనివల్ల జరిగాయన్న దానిపై పరిశోధన జరగాల్సి ఉందని వెల్లడించారు. ఇందుకు కనీసం 2 నెలల నుంచి 3 నెలల వరకు సమయం పట్టే అవకాశం ఉందని సూత్రప్రాయంగా తెలిపారు. బాధితుల నుంచి సేకరించిన నమూనాలను జీనోమ్ సీక్వెన్సీ ద్వారా పరీక్ష చేయించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కంటే రాష్ట్రంలో స్క్రబ్ టైఫాస్ పాజిటివ్ కేసులు తక్కువగా ఉన్నాయని అన్నారు. పరీక్షలు విస్తృతంగా చేస్తున్నందువల్లనే ఎక్కువగా భయపడుతున్నారని చెప్పారు. గత 3 ఏళ్లలో నమోదైన కేసులు పరిశీలించినప్పుడు ఈసారి అసాధారణ పరిస్థితులు కనిపించలేదని అన్నారు. అధికారికంగా మరణాలు జరగలేదని తెలిపారు. కర్ణాటకలో 2024లో 1689 మందికి, తమిళనాడులో 6925 మందికి, తెలంగాణలో 195 మందికి రాగా ఏపీలో 1613 కేసులు వచ్చాయి. 2025లో ఇప్పటివరకు కర్ణాటకలో 1870, తమిళనాడులో 7308, తెలంగాణలో 309, ఏపీలో ఇప్పటివరకు 1566 చొప్పున కేసులు వచ్చాయని కమిషనర్ వీరపాండ్యన్ వివరించారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా స్క్రబ్ టైఫాస్ అనే ఒక బ్యాక్టీరియా సంబంధించిన వ్యాధి విజృంభిస్తుందని, దానివల్ల ప్రజలు భయాందోళనకి గురి అవుతున్నారని చెప్పేసి మనకు వార్తలు వస్తూ ఉంటున్నాయి. ఎక్కడ చూసినా దాని గురించి మాట్లాడుతూ ఉంటున్నాము. మన రాష్ట్రంలో ఇప్పటిదాకా మనకు మొత్తం 1566 స్క్రబ్ టైఫాస్ పాజిటివ్ కేసెస్ నమోదైంది మన రాష్ట్రంలో. ఇది లాస్ట్ ఇయర్ చూస్తే 1613 కేసెస్ ఉంది. సో ఈ స్క్రబ్ టైఫాస్ అనేది ఒక బ్యాక్టీరియా. సో ఇది మన అందరికీ తెలుసు, తెలుగులో పేడ పురుగుల నుంచి వస్తుందని చెప్పేసి మనం చెప్తాము. ఎక్కువ ఈ ఎలుకలు ఉంటే ఎలుకలు దీంట్లో కూడా ఎక్కువ ఉంటాయి. సో ఇది వచ్చేసి ఒక రేర్ డిసీజ్ ఏమి కాదు. ఫస్ట్ అందరూ అర్థం చేసుకోవాల్సింది, ఇది ఏమి కొత్త డిసీజ్ ఏమి కాదు, రేర్ డిసీజ్ కాదు, ఇది ఏమి మిస్టీరియస్ డిసీజ్ కాదు. ఈసారి కూడా మనకు 1566 కేసెస్ రిపోర్ట్ అయింది. లాస్ట్ ఇయర్ ఇది 1613 కేసెస్ రిపోర్ట్ అయింది. సో దీంట్లో మనం కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఏమి కిల్లర్ డిసీజ్ కాదు. మనం ప్రజలకి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఇది చాలా ఈజీగా నయమైపోతుంది. ఎందుకంటే ఇది అంత సీరియస్ డిసీజ్ ఏమి కాదు, రేర్ డిసీజ్ ఏమి కాదు. మనము మామూలుగా తీసుకుంటున్న అజిత్రోమైసిన్ కానీ డాక్సిసైక్లిన్ టాబ్లెట్తో, యాంటీబయాటిక్తో ఇది ఇమ్మీడియట్గా సరి చేసుకోవచ్చు. సో దానివల్ల ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో ఇది వచ్చేసి మనం ఎంత ఎర్లీగా టెస్ట్ చేసి మనము వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం, అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మనకు ఉన్న సమస్య ఏమంటే చాలా డెత్ జరిగిందని చెప్పేసి మనం అనుకుంటున్నాము. కానీ ఆ డెత్స్ మొత్తం కూడా స్క్రబ్ టైఫాస్ వల్లనే జరిగిందని చెప్పేసి మనము చెప్పలేము. దానికోసమే నేను దీనికి ముందు మీడియా వాళ్ళు నన్ను అడిగినప్పుడు కూడా ఇవన్నీ కూడా సస్పెక్టెడ్ డెత్స్ అని చెప్పడం జరిగింది. తర్వాత ఈ డెత్స్ వచ్చేసి జరగడం వచ్చేసి ఒక్క స్క్రబ్ టైఫాస్ వల్లనే జరిగిందని చెప్పేసి చెప్పకూడదు. ఎందుకంటే ఇది వచ్చేసి మల్టీ ఆర్గన్ డిసీజ్ వల్ల, వేరే ఒక డిసీజ్ వల్ల, మల్టీ కోమార్బిడిటీస్ వల్ల జరిగే అవకాశం ఉంటుంది. ఇది ఒక లెప్టోస్పైరోసిస్ వల్ల జరగచ్చు, మలేరియా వల్ల జరిగి ఉండొచ్చు, డెంగ్యూ వల్ల జరిగి ఉండొచ్చు. సో ఆ రకంగా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. కిడ్నీ ఇష్యూస్ ఉండొచ్చు, లివర్ ఇష్యూస్ ఉండొచ్చు, వేరే ఏదైనా ఇష్యూస్ కూడా ఉండొచ్చు. సో దాంతోపాటు చనిపోతున్నప్పుడు ఖచ్చితంగా ఈ జ్వరాలు కాబట్టి మనకు ఎలా మలేరియా కానీ డెంగ్యూ కానీ అలా కోమార్బిడిటీ లాగా మనకు పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రకంగా స్క్రబ్ టైఫాస్ కూడా పాజిటివ్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్క్రబ్ టైఫాస్ అనేది ప్రతి ఒక్క విలేజ్లో ఈ రూరల్ ఏరియాలో ఎక్కువ ఉంటుంది. వెజిటేషన్ ఎక్కువ ఎక్కడ ఉంటుందో, స్ట్రబ్ ఎక్కువ ఎక్కడ ఉంటుందో అప్పుడు అక్కడ నుంచి నేను ముందు చెప్పినట్టుగా ఎలుకలు ఎక్కడ ఎక్కువ ఉండో ఈ పేడ పురుగులు అనేది అక్కడ నుంచి మనకు కమ్యూనికేట్ ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీనివల్లనే జరుగుతుంది తప్ప వేరే ఏ ఒక్క కారణాలు లేవు. సో మనకు జరిగిన ఇప్పటిదాకా 9 డెత్స్ జరిగినట్టుగా మనం గుర్తించాము. ఎందుకు గుర్తించామంటే మనము స్క్రబ్ టైఫాస్ పాజిటివ్ కేసు అనేది ఎక్కువ వస్తుందని చెప్పేసి అందరూ ఆందోళన చెందడం వల్ల దాన్ని మనం ఎర్లీగా గుర్తించి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇమీడియట్గా మెడిసిన్ తీసుకుంటారు. ఈ అజిత్రోమైసిన్ కానీ డాక్సిసైక్లిన్ కానీ ఈ మెడిసిన్ తీసుకుంటే చాలా ఈజీగా నయమైపోతుంది. కాబట్టి అది చెప్పాలి కాబట్టి ఎక్కువ టెస్టింగ్ పెంచాం. సో టెస్టింగ్ ఎక్కువ చేయమంటున్నాము. ఏది వచ్చినా ఇమీడియట్గా రిపోర్ట్ చేయమంటున్నాము. దీని ముందు రిపోర్టింగ్ చూడండి, ఇప్పుడు ఉన్న రిపోర్టింగ్ చూడండి, రిపోర్టింగ్ చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. డైలీ మానిటర్ చేస్తూ ఉంటాము. దానివల్ల వస్తుంది. ఇదే విషయాన్ని మనము ఇమీడియట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళతో కూడా మేము అక్కడ ఉన్న ఆఫీసర్స్తో కూడా ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడడం జరిగింది. మళ్ళీ మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల యొక్క వివరాలు కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నేను ముందు చెప్పినట్టుగా మన రాష్ట్రంలో గత సంవత్సరం 1613 పాజిటివ్ వస్తే ఈ సంవత్సరం 1566 కేసెస్ పాజిటివ్ వచ్చింది. కర్ణాటకలో లాస్ట్ ఇయర్ 1689
పాజిటివ్ కేసెస్ వస్తే ఈ సంవత్సరం ఇప్పుడు కరెంట్గా 1870 పాజిటివ్ కేసెస్ నమోదైంది. తమిళనాడులో లాస్ట్ ఇయర్ వచ్చేసి 6925 పాజిటివ్ కేసెస్ నమోదైంది. ఈ సంవత్సరం కరెంట్గా ఇప్పుడు 7308 పాజిటివ్ కేసెస్ నమోదైంది. తెలంగాణలో 187 లాస్ట్ ఇయర్ నమోదైంది. ఈ సంవత్సరం 309 నమోదై ఉంది. సో ఇది రాష్ట్రానికి వేరువేరుగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకు తమిళనాడులో కర్ణాటకలో మనకంటే చాలా ఎక్కువ ఉంది, తమిళనాడులో చాలా ఎక్కువ ఉంది. సో ఇది వచ్చేసి రెగ్యులర్గా మనకు ఎలా జ్వరాలు వస్తూ ఉంటాయి ఆ రకంగా వచ్చేదే. సో దానివల్ల దీన్ని ఒక రేర్ డిసీజ్ లాగా, మిస్టీరియస్ డిసీజ్ లాగా, కిల్లర్ డిసీజ్ అని చెప్పేసి చాలామంది పేపర్లు కూడా రాస్తున్నారు. అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ అయిన పదం కాదు. సో నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, దయచేసి ప్రజలకి వచ్చేసి ఎలాంటి టెన్షన్ లేకుండా, ప్యానిక్ క్రియేట్ చేయకుండా మనం విషయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, బాధ్యత మరియు వినియోగదారుల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులారిటీ అథారిటీ ఏపీ రేరా నిబద్ధతతో పనిచేస్తుందని ఏపీ రేరా చైర్పర్సన్ ఆర్ఏ శివారెడ్డి తెలిపారు. స్థిరాస్తి వ్యాపారుల మోసపూరితమైన వాగ్దానాలపైన వినియోగదారులు రేరాకు ఫిర్యాదు చేస్తే విచారించి సత్వరమే పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని అన్నారు. రాయపూర్లోని సిఆర్డీఏ కార్యాలయం ఎదుట 4వ బ్లాక్లో ఏపీ రేరా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీ రేరా చైర్పర్సన్ ఆర్ఏ శివారెడ్డి మాట్లాడుతూ ప్రతి రియల్ ఎస్టేట్ ఏజెంట్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులలో స్థలాలు, అపార్ట్మెంట్లు లేదా భవనాల అమ్మకం, కొనుగోలు లేదా మార్కెటింగ్ వ్యాపారంలో పాల్గొనడానికి ముందు తప్పనిసరిగా ఏపీ రేరా అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని అన్నారు. ప్రాజెక్టుల నమోదు కోసం సూచించిన పత్రాలను, వివరాలను అందించిన వెంటనే నిర్దేశిక కాలపరిమితిలో అనుమతి మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. రియల్ ఎస్టేట్ నియంత్రణ మరియు అభివృద్ధి చట్టం ద్వారా ఇంటి కొనుగోలుదారులకు సురక్షితమైన, నమ్మకమైన మరియు పారదర్శకమైన స్థిరాస్తి లావాదేవీలు అందించబడతాయని అన్నారు. రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ రంగంలోని వ్యాపారులకు, లేఅవుట్లు, స్థలాలు, అపార్ట్మెంట్ ప్లాట్లు కొనుగోలుదారులకు రేరా అథారిటీ అధికారులు స్నేహపూర్వక వాతావరణంలో అవసరమైన సహకారం అందిస్తుందని అన్నారు. స్థిరాస్తి వ్యాపారుల మోసపూరితమైన వాగ్దానాలపైన వినియోగదారులు రేరాకు ఫిర్యాదు చేస్తే విచారించి సత్వరమే పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని అన్నారు. రియల్ ఎస్టేట్ చట్టంపై రియల్ ఎస్టేట్ రంగంలోని స్టేక్ హోల్డర్స్ కు విస్తృత స్థాయిలో అవగాహన కోసం ఏపీ రేరా ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ప్రతి నెల ఒక జిల్లాలో 2025 డిసెంబర్ 10 నుంచి 13 జిల్లాలో 2026 డిసెంబర్ వరకు నిర్వహించనున్నామని వివరించారు. ఈ అవగాహన కార్యక్రమంలో తిరుపతి జిల్లా నుంచి ప్రారంభిస్తున్నామని అన్నారు. స్థిరాస్తి రంగంలోని వ్యాపారులు వారి వినియోగదారులతో స్నేహపూర్వకంగా వ్యాపార లావాదేవీలు నిర్వహించాలని, సాధ్యం కాని హామీలను ఇచ్చి మోసపూరితంగా వ్యవహరించరాదని సూచించారు. నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ నిర్దేశించిన కాలపరిమితిలోపే నిర్మాణాలను వినియోగదారులకు అందించాలని అన్నారు. ఎవరైతే బిల్డర్స్, డెవలపర్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ వ్యాపారాన్ని చేయాలి అని అనుకుంటే కొన్ని గైడ్లైన్స్ని ఫిక్స్ చేసి యాక్ట్లో రూపొందించిన ప్రకారం రెగ్యులేటరీ అథారిటీలో రిజిస్టర్ చేసుకోవాలి. అలానే ఎవరైతే డెవలపర్ కానీ, బిల్డర్ కానీ, ప్రమోటర్ కానీ చేతిలో మోసపోయారో వాళ్ళు రెగ్యులేటరీ అథారిటీని టచ్ చేయొచ్చు. వారికి జరిగిన నష్టాన్ని కంప్లైంట్ రూపేణ రెగ్యులేటరీ అథారిటీకి ఇస్తే త్వరితగతిన రెగ్యులేటరీ అథారిటీ దాన్ని పరిష్కరించి వారికి తగిన న్యాయం చేకూర్చడమే రెగ్యులేటరీ అథారిటీ ముఖ్యమైన బాధ్యత. దీంట్లో భాగంగా మేము ఛార్జ్ తీసుకున్న తర్వాత రెగ్యులేటరీ అథారిటీ ఈజ్ ఫ్రెండ్లీ టు ఎవ్రీవన్. ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఫ్రెండ్లీగా ఈ రెగ్యులేటరీ అథారిటీ వ్యవహరిస్తూ ఉంది. వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్న అతి కొద్ది సమయంలోనే అన్ని డాక్యుమెంట్స్ కనుక వాళ్ళు సబ్మిట్ చేసిన పక్షంలో ఇమ్మీడియట్గా వాళ్ళకి నెంబరింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలానే ఎవరైతే అథారిటీకి ఎండ్ యూజర్స్ కంప్లైంట్స్ ఇస్తారో వాళ్ళని ప్రతి వారంలో మినిమం 3 సార్లు 4 సార్లు ఒక బెంచి ఏర్పాటు చేసి ఆ గ్రీవెన్సెస్ అన్నీ విని వారికి సరైన ఆర్డర్స్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ ట్రాన్స్పరెన్సీ. ఎవరు మా అథారిటీకి వచ్చి ఏ పైరవీలు చేయవలసిన పనిలే, డైరెక్ట్గా ఇక్కడ ఉన్న హానరబుల్ మెంబర్స్ కానీ, అథారిటీలో ఉన్న ఎవరైనా కానీ ట్రాన్స్పరెన్సీగా ఒక సెల్ఫ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పెట్టుకొని ఏదైతే ప్రభుత్వం మా మీద బాధ్యతని ఇచ్చిందో దాన్ని సక్రమంగా నిర్వర్తించడానికి ఇక్కడ మేము ఈ అథారిటీ ఫంక్షన్ అవుతుందని మీ ద్వారా
ఈ స్టేక్ హోల్డర్స్ అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. పోతే ఈ ప్రమోషన్ ఏదైతే ఉందో అథారిటీ యాక్ట్ ప్రకారం ప్రమోషన్లో భాగంగా ఈ నెల రేపు 10వ తేదీ నుంచి ప్రతి నెల ఒక జిల్లాని మేము ఎంపిక చేసుకొని 13 జిల్లాలు అయితే పాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క నెల ఒక్కొక్క జిల్లాకు మేము వెళ్ళి మా సభ్యులము మేము మా అఫీషియల్స్ అందరూ వెళ్ళి అక్కడ ఉన్న జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీలని కార్పొరేషన్స్ని అక్కడ ఉన్న స్టేక్ హోల్డర్స్ అందరినీ పిలిచి ఒక అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడం నిర్ణయం తీసుకున్నాం. ఈ 2026 డిసెంబర్ 31 నాటికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా మా రెగ్యులేటర్ అథారిటీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ వెళ్ళి అక్కడ అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసి ప్రతి ఒక్కళ్ళని ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో ఎవరైతే ప్రమోటర్స్ ఉన్నారో బిల్డర్స్ ఉన్నారో అలానే ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే రిజిస్టర్ చేసుకోకుండా రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఎవరైతే వాళ్ళ ప్రాజెక్టుని చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేసి అక్కడున్న ప్రజల్ని ఎవరైతే బయర్స్ ఉంటారో ఎలాటీసు స్టేక్ హోల్డర్సు అలానే ఫ్లాట్లు కొనుక్కొని నష్టపోతున్న వాళ్ళకి కూడా ఒక మెసేజ్ ఇవ్వాలి. మీ ద్వారా వాళ్ళు కూడా వాళ్ళ స్వప్నం సహకారం చేసుకునే దిశలో వాళ్ళ ఎండ్ డ్రీమ్ ఏదైతే ఉంటుందో వాళ్ళ జీవితంలో జీవితాశయం ఒక గృహం కొనుక్కోవటమో లేకపోతే ఒక ప్లాట్ కొనుక్కోవటమో ఏదైతే ఉంటుందో అది మోసపోకుండా మోసం బారిన పడకుండా వారిని ప్రొటెక్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాలకు అన్ని మున్సిపాలిటీలకు వెళ్ళి మేమందరం ఒక అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేద్దామని చెప్పి ఈ ఒక నిర్ణయం అయితే తీసుకున్నాం. దానిలో భాగంగా మొట్టమొదట ఆ శ్రీవారి పాదాల చెంత నుంచి మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టదలిచి రేపు 10వ తారీఖే తిరుపతిలో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తూ ఉన్నాము. ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న డెవలపర్స్కి బిల్డర్స్కి ఒక అథారిటీ నుంచి ఒక సూచన కూడా చేయదలుచుకున్నాం. ఏదైతే మీరు కడుతున్నారో ఏదైతే మీరు ప్రమోట్ చేస్తున్నారో ఎండ్ యూజర్స్కి ఫాల్స్ కమిట్మెంట్స్ చేయలేనివి దయచేసి ప్రచారం చేయకండి. మీ బ్రోచర్స్లో అలివి కానివి కన్జ్యూమర్ని అట్రాక్ట్ చేయటం కోసం ఏదైతే మీరు చేస్తున్నారో వ్యాపారం మీరు ఏదైతే చేయగలరో దానినే రూపొందించండి. నెంబర్ 1. రెండోది ఫ్రెండ్లీగా ఉండండి. మీ కస్టమర్ తోటి వినియోగదారుడితోటి ఫ్రెండ్లీగా మీ వ్యాపార దీనిని కొనసాగించండి. క్వాలిటీ ది మోస్ట్ ఇంపార్టెంట్. రెగ్యులేటరీ యాక్ట్ ప్రకారం మీకు కంప్లీషన్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు మీదే బాధ్యత ఉంటుంది. వచ్చే సంక్రాంతి నుంచి రాష్ట్ర పౌరులకు అన్ని సేవలు ఆన్లైన్లోనే అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆర్టీజీఎస్ పై సోమవారం సమీక్ష నిర్వహించారు ఆయన. ఆన్లైన్ ద్వారా పారదర్శకంగా ప్రజలకు సేవలు అందజేయడంతో పాటు వారిలో ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తి స్థాయి పెరుగుతుందని అన్నారు. ఇప్పటికీ కొన్ని శాఖల భౌతికంగానే సేవలు అందిస్తుందని అన్నారు. అలాంటి శాఖల వెంటనే తమ పంతా మార్చుకొని ప్రజలకు ఆన్లైన్లో సేవలు అందించేలాగా ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సేవల అన్నింటినీ కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం లేకుండా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందజేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలో పనిచేస్తున్న ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నా ప్రభుత్వం తమ సమస్యలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆంధ్రప్రదేశ్ ఎన్హెచ్ఎం జేఏసీ చైర్మన్ దయామణి, సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్సీహెచ్ శ్రీనివాస్ కూటమి సర్కారుపై తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏఎన్ఎంలు దాదాపు 20 సంవత్సరాలుగా వైద్య ఆరోగ్య శాఖలో సేవలు అందిస్తున్నారని, కోవిడ్ కాలంలో క్షేత్రస్థాయిలో సేవలు అందించిన వారి సమస్యలను ప్రభుత్వం ఎందుకు పరిష్కారం చేయట్లేదంటూ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లోని వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఏఎన్ఎంలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో నగరంలోని ధర్నా చౌక్లో చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి సిఐటి నాయకులతో పాటు పలు కార్మిక సంఘాల నాయకులు మద్దతు తెలియజేశారు. ఆందోళనలో పాల్గొన్న కార్మిక సంఘాల నేతలు కూటమి సర్కార్ వైఫల్యంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఆందోళనలో పాల్గొన్న కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఆరోగ్య శాఖలో గత 20 ఏళ్ల నుండి సేవలు అందిస్తున్న తమకు వేతనాలతో పాటు తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఏఎన్ఎంలు మరియు ఎన్హెచ్ఎం ఉద్యోగులకు ఎంటీఎస్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత 20 ఏళ్ల నుండి వైద్య శాఖలో అతి తక్కువ వేతనాలతో సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చి పనిచేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయమైన జీతాలను అందించాలని కోరారు. ఉద్యోగ విధి నిర్వహణలో ఏఎన్ఎంలపై యాప్ల భారం, పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ రోజు రాష్ట్రంలో నేషనల్ హెల్త్ మిషన్లో 186 కేడర్లో 22,000 మంది మేము వివిధ కేడర్లో పనిచేస్తున్నాం. ఈ రోజు ధర్నా చౌక్లో రాష్ట్రంలో ఉన్న సెకండ్ ఏఎన్ఎంస్ అంతా వాళ్ళ యొక్క సమస్యల మీద ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. దానికి ఏపీఎన్హెచ్ఎం చేసి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తుంది. వాళ్ళ ప్రధానమైన డిమాండ్స్ ఏంటి అనంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న ఉన్నతాధికారులు కానీ దృష్టించవలసిన అంశాలు ఏంటి అని అంటే ఈ రోజు 20 సంవత్సరాల నుంచి వాళ్ళు పనిచేస్తున్న నేటికి సమాన పనికి సమాన వేతనం అనేది ఎక్కడ అమలు కావడం లేదు. అదేవిధంగా మా వయోపరిమితి దాటి అనారోగ్యం పాలైన మేము పనిచేస్తూ ఉన్నాం. మాకు రెగ్యులరైజేషన్ అనేది చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒకే చదువును ఒకే రకంగా కలిసినా కానీ ఇవాళ ఏఎన్ఎంస్లో 3 కేడర్లుగా రెగ్యులర్ ఏఎన్ఎంస్, సచివాలయం ఏఎన్ఎంస్, సెకండ్ ఏఎన్ఎంస్ అని 3 రకాలుగా విభజించి 3 వివిధ రకాలుగా మమ్మల్ని ఆర్థికంగా మానసికంగా మమ్మల్ని ప్రభుత్వాలు కృంగతీస్తున్నాయి. కాబట్టి ఎవరమైతే గత 2 దశాబ్దాలుగా పనిచేస్తున్నామో మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇవాళ చాలా మంది రిటైర్డ్ అయిపోయే పరిస్థితి, వాళ్ళకి ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. కాబట్టి వాళ్ళ వయసుని 62 సంవత్సరాలకి పెంచాలి, రిటైర్మెంట్ ఏజ్ని 62 సంవత్సరాలకు పెంచాలి. అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాలి. అదేవిధంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వీళ్ళకి రావాల్సిన న్యాయమైన మరి అధికారుల నుంచి డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిన ఇంటెన్సివ్స్ కూడా వెంటనే అమలు చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు. నిజంగా ఇవి న్యాయమైనవి, కష్టపడి బాధ్యతగా పనిచేస్తున్న వీళ్ళందరికీ అట్లాంటివన్నీ ఏదైతే ఉన్నాయో ప్రభుత్వము అలాగే అధికారులు మరి వాళ్ళ యొక్క డిమాండ్స్ని పరిశీలించి తప్పకుండా వాళ్ళకి న్యాయం చేయాలని ఏపీఎన్హెచ్ఎం జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎన్హెచ్ఎం ఉద్యోగులందరూ ఈరోజు సమాన పనికి సమాన వేతనం, ఎంటీఎస్, ఎవరి ఇయర్ రావాల్సిన ఇంటెన్సివ్స్ ఇట్లాంటివన్నీ కోల్పోతున్నారు. కాబట్టి ఉద్యోగులకి అందరికీ న్యాయం చేయాలి. ఇవాళ సెకండ్ ఏఎన్ఎంస్ అవసరమైతే భవిష్యత్తులో మా అందరి న్యాయమైన డిమాండ్స్ కోసం కలిసి మరింత వేగంగా మేము పోరాటం చేయడానికి ముందుకు వస్తామని తెలియజేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తొలి అర్ధ సంవత్సరం 2వ త్రైమాసికం ఫలితాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వృద్ధి రేటు లేకపోవడం వల్ల 76,195 కోట్ల ఆదాయం కోల్పోయామని వ్యాఖ్య. గత 18 నెలల్లో ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నామన్న మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి. ప్రజలు సంతృప్తిగా ఉన్నారని వెల్లడి. పంచాయతీరాజ్ కేక ఉద్యోగులతో మాట మంత్రి కార్యక్రమాన్ని నిర్వహించనున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అవినీతికి తావు లేకుండా గ్రామ స్థాయిలో పారదర్శకంగా ఉద్యోగులంతా సహకరించాలని పిలుపు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.